కృపాభరితుడా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దినవృత్తాంతాల గ్రంథము పూర్తి చేసుకోవటానికి మీరు కృప దయచేశారు. ఆ వాక్యాలు విన్న ప్రతి బిడ్డలో కూడా తండ్రి గొప్ప మార్పును కలగజేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎజ్రా గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాను ప్రభా. అనేకులకి ఇది ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి నా ప్రభా. ప్రతి బిడ్డ కూడా నీ వాక్యము చేతనే సరిచేయబడాలి ప్రభా. ఈ వాక్యము వినకుండా నిర్లక్ష్యం చూసేటటువంటి వారిని దర్శించండి. వాక్యం వినాలి అనే ఆసక్తి ప్రతి వారిలో కూడా కలగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే మహిమ పొందుకొనండి. మీరు చేసే అద్భుతాలు, మహత్కార్యాలు చాలా గొప్పవి. సూచక క్రియలు కూడా చాలా గొప్పవి తండ్రి. మీరే కృప చూపెట్టి కార్యము చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నవంబర్ మాసం 16వ తారీఖు 2025 ఆదివారం. ఎజ్రా గ్రంథము ప్రియులారా, మొదటి అధ్యాయము నుండి ఉన్న విషయాలు చదువుకోవటానికి ప్రభు సహాయం చేయని. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. ప్రియులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రకటింపబడినటువంటి మాటలను నెరవేర్చటానికి దేవుడైన యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సుని ప్రేరేపించాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అనుకుంటే ఎటువంటి వారి మనసునైనా ప్రేరేపించగలడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పుకు కోరేషు రాజుగారిని ఆయన మనస్సును ప్రేరేపించాడు. ప్రియులారా, గమనించాలి, ఈయన పారసీక దేశపు రాజు. ఇతడు బబులోను దేశాన్ని కూడా జయించాడు. మంచి రాజు, చక్కటి పరిపాలన. కోరేషు అనే మాటకు అర్థం ఏమిటంటే సూర్యుడు అని అర్థం. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని మీద, దేవుని ప్రజల మీద మంచి అభిప్రాయము కలిగినటువంటి ఒక గొప్ప రాజు. ప్రియులారా, వాక్యంలో చెప్పిన రీతిగా కోరేషు ఏలుబడిలో ఆయనను దేవుడు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేశాను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని ఆయన చాటింపు వేయించాడు. వ్రాత మూలకంగా పత్రికలను కూడా ఆయన పంచాడు. దేవుని పిల్లలు ఆలోచించాల్సింది, రాజ్యమందంతటా అతని పరిపాలన క్రింద ఉన్నటువంటి రాజ్యాలు అన్నింటిలో కూడా ఈ ప్రకటన చేసి, ఆకాశమందు ఒక దేవుడు ఉంటున్నాడు, ఆయన యెహోవా, లోకమందున్న సకల జనులను ఆ దేవుడైన యెహోవా తనకు నా వశము చేశాడు, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని చెప్పాడు. దైవ జనాంగమా, దేవుని పిల్లలు,
దేవుడు ఆ కోరేషు గారి మనసును ప్రేరేపించి యెరూషలేములో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ప్రేరేపణ కలుగు చేశాడు. ప్రియులారా, బాగా ఈ మాటలు మనము వినవలసిన మాటలు. క్షమించండి. మొదట ప్రభు అతని మనస్సును ప్రేరేపించాడని ఉంది. తరువాత తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటాడు. దేవుని చేత మనస్సు ప్రేరేపింపబడిన వ్యక్తి దేవుని ఆజ్ఞలు కూడా పాటిస్తాడు. దేవుని ఆజ్ఞలు ఎటువంటివైనా కష్టతరమైన పాటిస్తాడు. ఎందుకంటే తన మనస్సును ప్రేరేపించిన వాడు దేవుడే కాబట్టి. ఇప్పుడు నా మందిరమును కట్టమని ప్రభుల వారు ఆజ్ఞ ఇచ్చాడు గనుక కోరేషు యెరూషలేములో 2వ మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. ఎన్నో పర్యాయాలు దేవుడు మన మనస్సులను కూడా ప్రేరేపిస్తాడు. అందులో ప్రాముఖ్యంగా మన జీవితంలో ఉన్నటువంటి తప్పులు కానీ, మన జీవితంలో ఉన్న లోబడని తనము కానీ, మన జీవితంలో ఉన్న అవిధేయత కానీ, దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యమును గూర్చి ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ మనస్సుని ప్రేరేపిస్తాడు. ఏ విధంగా ఈ పాపము చేయొద్దని, లేక ఇటువంటి వారితో సహవాసము చేయొద్దని, ఈ రీతిగా జీవించొద్దని, ఇలాంటి అబద్ధాలు మాట్లాడకూడదని, ఈ విధంగా కోపపడకూడదని, లోబడని తనం ఉండకూడదని ఎన్నో నీ మనస్సులో ప్రేరేపణ కలిగించి ప్రభుల వారికి ఇష్టమైన వ్యక్తిగా నిన్ను చేసుకోవాలని ఆశ. దేవుడు తన వాక్కు ద్వారా మన మనస్సులను ప్రేరేపించిన తరువాత మనం ఆ రీతిగా ఆచరిస్తే ఆయన ఆజ్ఞల్ని కూడా మనం పాటిస్తాం. దేవుడు మన మనస్సును ప్రేరేపించినప్పుడు ఆ రీతిగా మనము చేయకపోతే దేవుని ఆజ్ఞలు మనకు తెలిసిన వాటిని పాటించాం. ప్రియ దైవ జనాంగమ, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంత గొప్పవాడు. మనము చాలామంది మందిరాలు కట్టాలని ఆశ. మందిరాలు కట్టేటప్పుడు మనం ఏమంటామో తెలుసా? చాలా ఖర్చు అయ్యాది, నేను అనుకున్నది ఒకటి, ఖర్చు అయినది ఒకటి అని ఇతరులతో మనం చెప్పుకుంటూ ఉంటాం. అది కట్టింది దేవుని కొరకే. అయితే నీ ద్వారా మందిరము కట్టించాలని ప్రభుకి ఆలోచన వస్తే కోరేషు రాజును ప్రేరేపించినట్టుగా అనేకుల్ని ప్రేరేపించి దేవుడు నీవు అడక్కపోయినా, నీవు ఎవరికి చెప్పకపోయినా దేవుడే నీ కొరకు సహాయాన్ని పంపుతూ వస్తాడు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని బిడలుగా మీకు నా మనవి, వింటున్న దైవ జనాంగమ, అద్భుతకరుడైనటువంటి దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు నా విషయంలో కూడా ఎన్నో మందిరాలు కట్టడానికి దేవుడు కృప చూపెట్టాడు. స్థలాలు కొనటానికి కృప చూపెట్టాడు. ఒక విశేషం ఏమిటంటే, ఎప్పుడూ ఎవరిని నేను చెయ్యి చాపలేదు. కాకపోతే మా సంఘంలో చెప్తా ఉంటాను, మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఫలానా దానికి సహాయం చేయొచ్చు, అక్కడ మందిరము స్థలం కొరకు, నిర్మాణం కొరకు అని చెప్పినప్పుడు మా సంఘంలో ఉన్న బిడ్డలు ప్రేరేపించబడి వారి సామర్థ్యత కొద్దీ సహాయము చేస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, ఒకవేళ ఎవరైనా నాకు సహాయం చేశారు అంటే ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఒకసారి శ్రీనివాస్ గారని ఒక గొప్ప వ్యక్తి, ఆ తరువాత కేపీ రాజశేఖర్ గారని, తరువాత ఇంకా కొంతమంది బిడ్డలు సహాయం చేస్తారు. దయచేసి వినాలి, నేను అనుకున్న దానికంటే ఎక్కువగా వాళ్ళు సహాయం పంపుతూ ఉంటారు. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మందిరాలు కట్టాం, కానీ
ఏ మందిరం కట్టేటప్పుడు కూడా నేను అప్పులైపోయాను అనే మాట లేకుండా దేవుడు చాలా జాగ్రత్తగా సహాయం చేస్తూ వచ్చాడు. నా మనవి ఏమిటంటే, నీ ద్వారా దేవుడు మందిరం కట్టించాలి అనే ఆలోచన ప్రభువుకుంటే నిన్ను ఎవరి దగ్గర నిలబెట్టి ఏమండి సహాయం చేయండి అని అడుక్కునేటట్టు చేయడు. దేవుని పిల్లలుగా ఈ చక్కటి విషయాల్ని ఆలోచన చేద్దాం. మీరు మందిరం కట్టేటప్పుడు ఎందరికో పుస్తకాలు అంటే డొనేషన్కి వెళ్తూ ఉంటారు. తప్పు, వెళ్ళకూడదండి. రెండవది, ఆ ఊరు నుండి ఈ ఊరికి వచ్చి నేను మందిరం కడుతున్నాను సహాయం చేయండి అని అంటూ ఉంటారు. చాలా తప్పు. మనము అడుక్కునే వాళ్ళం కాదు కదా. మన దేవుడు ఆకాశమందున్నటువంటి దేవుడని కోరేషు చెప్పాడు. ఆ రీతిగా ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎవరి ఎదుటికి వెళ్ళి చేయి చాపకండి. అయితే ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి. ప్రభా, నేను మీ మందిరము కట్టుట నీకు ఇష్టమా? దావీదు కూడా మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. నీవు కూడా అడగాలి. అడిగి దానికి కావలసినటువంటి సదుపాయాలు ఆయనే కలుగు చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా మనము కూడా ఆలోచించాల్సింది. కోరేషులాగా దేవుని మందిరాన్ని కట్టడానికి మనకు సహాయము దేవుడే ఇవ్వాలి. ఆ కృప మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, 3వ వచనము పూర్తయ్యాది.